మా రండి రండి లోపల రండి. ఆగమ్మా, ఆడపోయి ఆగని చెప్తా. కొద్దిగా ముందు పోయి ఆగు రాజా, ముందు పోయి ఆగండి. నేను వీడియో తీస్తాను కంటిన్యూగా. ముందు పోయి ఆగండి. ఇంకా పైకి పోవాలంట, ముందు పోయి ఆగండి, పైకి పోకండి. ఓకే రైట్. మెట్ల కాడ పోయి ఆగండి. వచ్చండి వచ్చండి. అలా ఆగండి, ఎందుకంటే మన దగ్గర కెమెరా లేదు కాబట్టి ఇదే. ఓకే అయ్యా, మీ పక్క వస్తే రండి. అట్టుండు అట్టుండు. అక్కడ కూర్చో, నువ్వు అక్కడ కూర్చో. శ్రీరామ్ కృపాశక్తి సంపూర్ణుడ, ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి రాజుని బట్టి అలాగే సలోమిని బట్టి ప్రార్థిస్తున్నాం. వీరి బిడ్డలను కూడా జతపరచిపోతున్నాను, మీకు వందనాలు. ప్రభువా, ఈ వివాహ విషయంలో మీ చిత్తానుసారంగా జరగడానికి, ఆయన బిడ్డలకి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియుని
నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూపితిని ఎంతో మనసంతా ఇక ఆనందమే అదుంతా పులకించే మహానందమే ఇన్నరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు మహిమతో నిండిన వీరులలో కోరలులోని ఆకాశ పందిరిలో మహిమతో నిండిన వీరులలో కోరలులోని ఆకాశ పందిరిలో జపగా చేరెదరు ఆ సన్నిధిలో కురిసే చిరుచల్లై ప్రేమామృతము నా ప్రియ యేసును చూచి కరిచేరునే జపగా చేరెదరు ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు జగతికి రూపములేనప్పుడు కర్మ కొరకు నా ప్రభువు జగతికి రూపములేనప్పుడు కర్మ కొరకు నా ప్రభువు స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపనే జయగానితో స్తుతినే వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చెంతను చేరెదను వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూపితిని నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూపితిని ఎంతో మనసంతా ఇక ఆనందమే అంతా పులకించే మహానందమే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక నా కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలులకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలులకు నీవు చూపిన కృపలకు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కన్యకుమారుడా యేసయ్యా కారణ జన్ముడా కరుణా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా
సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలకు వర్గముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శోధకు వర్గముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధన యేసయ్యా, నీకు నాను వందనము. ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మన యొక్క ధ్యాన భాగము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చివరి వరకు చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చివరి వరకు చదివిస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చివరి వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చదువుతాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఇద్దరును ఏక శరీరం అవుతుంది. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుకుంటారు. మనం చదివిన లేఖన భాగంలో నుంచి నూతనంగా జతపరచబడబోతున్నటువంటి రాజీవ్ కుమార్ సులోమి అను వీరిద్దరూ నేర్చుకోవలసిన విషయాలు రెండే రెండు. ఒక కుటుంబ వ్యవస్థ స్థిరంగా ప్రతిష్టంగా ఉండాలి అని అంటే రెండే రెండు మాటలు. ఒకటి లోబడుట, రెండు ప్రేమించుట.
ఈ కుటుంబ వ్యవస్థ దేవుడి చేత ఏర్పాటు చేయబడింది. తండ్రి అయిన దేవుని చేత, కుమారుడైన దేవుని చేత ఆశీర్వదించబడినది, పరిశుద్ధాత్మ దేవుని చేత ఘనంగా ఎంచబడింది వివాహ వ్యవస్థ. ఇటువంటి గొప్ప వివాహ వ్యవస్థను కాపాడుకోవడానికి దేవుడిచ్చిన రెండు సూత్రాలు: లోబడుట, ప్రేమించుట. ఈ లోబడటం గురించి, ప్రేమించడం గురించి కొద్ది నిమిషాలు చెప్తాను. ముఖ్యంగా సొలోమి, రాజీవ్ కుమార్ వినాలి, ఎందుకంటే ఇది చాలా మీకు అవసరం. వీళ్ళందరూ పెళ్ళి అయిపోయింది, పెళ్లి చేసుకునే వాళ్ళకి అవసరం, తర్వాత మీకు అవసరం, ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళకి కూడా అవసరమే. కాకపోతే ముఖ్యంగా మీకు అవసరం. పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు దిద్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. మీకు ప్రారంభం కాబట్టి ఇప్పుడే తెలుసుకుంటే మీరు చాలా ధన్యులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. రెండు విషయాలండి బైబిల్లో ఉన్న విషయం. స్త్రీలారా అని సంబోధించాడు. ప్రభువునకు వలె అంటే సంఘము క్రీస్తుకు లోబడినట్టు స్త్రీలు తన సొంత పురుషులకు లోబడాలి. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. లోబడుట అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడు? అక్కడే ఆన్సర్ ఉంది. శిరస్సు కనుక దేవుడు పురుషుణ్ణి ఎలా నియమించాడట? శిరస్సు కనుక. లోబడటానికి గల కారణం ఏమిటనగా శిరస్సు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 30 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు, 50 ఏళ్ల పెద్ద ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎవరు లోబడాలి? ఇది వయసును బట్టి. మళ్ళీ చెప్తాను. 30 ఏళ్ల పోలీస్ ఉన్నాడు, అంటే కానిస్టేబుల్ ఉన్నాడు, 50 ఏళ్ల సిఐ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎవరెవరికి లోబడాలి? ఇక్కడ ఏంటి? ఇందాకేంటి? వయసు. ఇప్పుడేంటి? అధికారం, హోదా. గుడ్ ఆన్సర్. ఇక్కడ యేసు ప్రభు స్త్రీకి పురుషుడికి తేడా చూపించట్లా, ఇద్దరు సమానమే. బట్ దేవుడు పురుషుణ్ణి ఎలా నియమించాడు? శిరస్సుగా. అందుకని స్త్రీ యొక్క బాధ్యత ఏంటి? లోబడ. అసలు లోబడం అంటే అర్థం ఏమిటి? లోబడుట అంటే బానిస కాదు. చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. లోబడటం అంటే అర్థము గౌరవించుట. అర్థం కలదమ్మా? గౌరవించుట. ఫర్ ఎగ్జాంపుల్, 30 ఏళ్ల పోలీస్ కొడుకు అనుకుందాం, 50 ఏళ్ల సిఐ తండ్రి అనుకుందాం. వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? క్లోజ్గా ఉంటారు. అది ఆఫీసులో వచ్చినప్పుడు కుదరదు. ఎందుకని? అక్కడ గౌరవించాలి. ఇంట్లో నీకు తండ్రే, కానీ బయట నీకు ఆయన ఒక సిఐ. అర్థమైంది అనుకుంటాను మీకు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈజీగా అర్థం చేసుకోవడానికి. దేవుడు ఒక పురుషుణ్ణి ఎలా నియమించాడట? ఒక శిరస్సుగా. అది దేవుడిచ్చిన హోదా. ఈ లోబడటం వల్ల ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే బానిస కాదు, గౌరవించడం. ఇంకొంచెం లోతుగా తీసుకెళ్తాం. లోబడటం వల్ల లాభాలు ఏంటి? పాయింట్ 1 ఏం నేర్చుకున్నాం? లోబడ్డ బానిస కాదు, లోబడుట గౌరవించడం. రెండోది, లోబడటం వల్ల ఫలితాలు ఏంటి? సరే, దేవుడు చెప్పినట్టుగాని స్త్రీ లోబడితే ఫలితాలు ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఫలితాలు ఉన్నాయి. ఏమని? నానా చూడండి, జస్ట్ నా సైడ్ చూసి చెప్పేస్తాను. ఏమనుందంటే అక్కడ, ఆ దినాలలో చర్చికి స్త్రీలే వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా స్త్రీలు ఎక్కువ వస్తారండి, పురుషులు వచ్చేవాళ్ళు కాదు. మరి చర్చికి పురుషులు రానప్పుడు ఎలా వాళ్ళు చర్చికి రావాలి అంటే ఒక విషయాన్ని చెప్తాడు పేతురు గారు. ఏమని? మీరు మీ స్వపురుషులను ఎలా మందిరానికి తీసుకొని రావచ్చు అంటే మీ పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి. చూసారు? ఏమిటి ఆ పరిశుద్ధమైన ప్రవర్తన? మృదువైనట్టు, సాధువైనట్టు మీ భాష, మీ యొక్క పదజాలము, మీ యొక్క విధేయత, మీ యొక్క అణుకువ ఎంత కఠినైనా మార్చేస్తుంది. అతను చెడ్డవాడు కావచ్చు, అతనికి దేవుని గురించిన అవగాహన లేకపోవచ్చు, కానీ స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప గుణం ఏంటంటే ఓపిక, ఓర్పు, సహనము. ఇది స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప వరం. బిడ్డను భర్త ఎంతసేపు సమాధాయిస్తాడు?
మహా అంటే గంట, అప్పటికి చుక్కలు చూపిస్తారు అన్నట్టు. కానీ ఈ స్త్రీ పాపం రాత్రంతా మేలుకుంటుంది, బిడ్డ కోసం పగలు మేలుకుంటుంది. ఎంత కష్టపడుతుందో పాపం. ఇది దేవుడు ప్రత్యేకంగా స్త్రీలకు ఇచ్చిన గొప్ప ఓపిక, సహనము. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ సహనముతో, ఈ మృదువుగా, ఈ ప్రేమ కలిగిన ఈ గుణలక్షణాలతో ఏం చేయొచ్చు అని అంటే, కఠినుడైన పురుషుణ్ణి కరిగించవచ్చు. ఏం నేర్చుకున్నాం? కఠినుడైన పురుషుణ్ణి ఏం చేయొచ్చు? కరిగించవచ్చు. ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి, అతని పేరు శర్మ. క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి రిబ్కా. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇతనేమో హిందూ, ఈమెమో క్రైస్తవురాలు. ఒక విశ్వాసి అవిశ్వాసం పెళ్లి చేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? నో, చేసుకోకూడదు. అయితే వీళ్ళు చేసుకున్నారు. ఇంకా వాళ్ళ సంగతి మనకు అనవసరం. చేసుకున్నారు. చేసుకునే ముందు ఈమె దేవుడిని అడిగింది, ఏమని? చేసుకోమంటావా వద్దా? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇంకి చేసుకో, కానీ చిత్రహింసలు పెడతాడు, నువ్వు భరించు అన్నాడు. దానికి నువ్వు కానీ ఓకే అంటే దానికి అంగీకరించు, నువ్వు అంటే ఆగిపో. ఈమె దానికి ఒప్పుకున్నది. ఒక అన్యులను రక్షించడానికి నేనేమైపోవాలి? కరిగిపోవాలి. నేనేమైపోవాలి? కరిగిపోవాలి. ఒప్పుకున్నది. ఒడంబడిక మొత్తానికి స్టార్ట్. ఇక రోజు ఆయన బాధ పెట్టడము, కష్టపెట్టడము, హింసించడము, మాటలతో, చేతలతో ఇలా జరుగుతూ ఉన్నాయి రోజు. ఆ దినాల్లో భక్సింగ్ అనే గొప్ప దైవజనుడు సేవ చేస్తున్న రోజులు. ఆయన వాళ్ళ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని, ఏమండి భక్సింగ్ గారు వచ్చారు, మీటింగ్కి వెళ్తామా అని అడిగింది. ఎవరు? రిబ్కా. ఎవరిని? శర్మ అనే భర్తని. అప్పుడే ఈమె ఈ షూకి అంటే కాళ్ళకి సాక్షులు పెట్టి షూ పెడతా ఉంది. అది ఆమె చేసే పని. ఉదయాన్నే భర్తగా ఆ సేవ చేస్తుంది. ఆ టైంలో ఆయన కోపం వచ్చి ఆ బూట్ కాలుతో ఇలా తన్నినప్పుడు ఈ కింద ఉన్నటువంటి భాగం తన్నితే ఈ రెండు ఒకటికొకటి బాగా ఫ్రెష్ అయి నాలుకలో ఈ పన్ను దిగబడి రక్తం వచ్చింది. ఆ బ్లడ్ ఆమె మీద పడుతూ ఉంటే ఆమె అన్నమాట, ఏమండి నిన్ను బాధ పెట్టాను కదా, నన్ను క్షమించండి. బాధలు ఏం చేయాలమ్మా? నువ్వు మనిషివా? నువ్వు పశువా? నీకు జాలి లేదా? నీకు దయ లేదా? ఈ డైలాగ్ ఏం వదలని మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంత దుఃఖములో, ఇంత బాధలో, ఇంత కన్నీరులో, ఇంత వేదనలో రక్తం అలా పడుతూ ఉంటే, ఏమండి నేను నిన్ను బాధ పెట్టాను కదూ, నన్ను క్షమించండి. ఈయనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎవరికి? భర్తకి. నేను ఇంత ఘోరంగా, ఇంత నీచంగా పెళ్ళైన దినము మొదలుకొని ఇప్పటి వరకు ప్రవర్తిస్తుంటే, కనీసం కోపం, కనీసం నా మీద తిరుగుబాటు, కనీసం అవమానంగా మాట్లాడడం, కనీసం నన్ను దూషించడం ఇప్పటి వరకు నేను ఈమె నోట నుండి అప్పుడు ఆయన లేచి ఆ వైపు చూసి అన్నమాట ఏంటి తెలుసా? అమ్మా, పెళ్ళైన రోజు మొదలుకొని ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి దినము, ఇన్ని నెలలు, సంవత్సరాలు నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఎక్కడదమ్మా ఈ ఓర్పు? ఎక్కడదమ్మా ఈ సహనం? ఎక్కడదమ్మా ఈ ప్రేమ? ఎక్కడదమ్మా ఈ సాత్వికం? ఎక్కడదమ్మా ఈ దీనత్వం? ఎక్కడదమ్మా ఈ గుణలక్షణాలు అడిగితే జీసస్ చెప్పిందట. దేవుడు మన జీవితంలో యేసుక్రీస్తును చూపగలిగితే ఎంత కఠినుడైనా చెప్పండి మా యొక్క దగ్గర. ఆయన శిరస్సు వంచి భార్యతో అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, ఇంతవరకు నీకు నేను శత్రువుని, ఇది మొదలుకొని నేను క్రీస్తులో నీలో భాగస్వామిని అన్నట్ట. మన ఇద్దరు కలిసి చర్చికి వెళ్దాం కదా. ఎన్నో సంవత్సరాలు కఠినుడిగా ఉన్న పురుషుడు, చిత్రహింసలు పెట్టిన పురుషుడు, కొట్టాడు, తిట్టాడు, దూషించాడు, హింసించాడు. కానీ ఆమె ప్రేమ, ఓర్పు, సహనము, ఆ యొక్క దీనత్వం, సాత్వికం, ఆ విధేయత, ఆ లోబడిలో ఉన్న గొప్ప గుణము ఒక కఠినుడిని ఏం చేసింది? మార్చేసింది.
అర్థమైంది కదండి. కాబట్టి వాక్యం లేని భర్తలను ఇలాంటి గుణముతో మీరు దేవుని సన్నిధికి రాబట్టవచ్చును. ఇప్పుడు చదవరా, ఇప్పుడు చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదువు. మైకినా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన దేని వలన? లోబడుట వలన, అందువలన. వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, అంటే దేవుని వాక్యం వినకపోతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, ఇప్పుడు దాకా నేను చెప్పిన ఎగ్జాంపుల్ అలాంటి ప్రవర్తన చూసి, వాక్యము లేకుండానే వారు వాక్యం వినకపోయినా తమ భార్యల నడువడి వలన, మీ సత్ప్రవర్తన వలన రాబట్టబడవచ్చు. ఖచ్చితంగా వారు దేవుని దగ్గరికి వచ్చి తీరతారు. అర్థమైపోయింది కదా నాన్న? ఓకే. సులభి విన్నావు కదా. అంటే నేను ఇప్పుడు దాకా చెప్పింది రాజీవ్ దేవుడు నమ్మలేదని, రాజీవ్ శత్రువు అని అర్థం కాదు. అంటే ఈ మంచి గుణం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలా? ఇప్పుడు దాకా ఎవరి గురించి చెప్తున్నాం అమ్మా? స్త్రీల గురించి. అంటే సొలోమి కానీ మీరు కానీ స్త్రీల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకోవాలా? పురుషుల గురించి. ఏమన్నది? పురుషులారా. ఇప్పుడు దాకా స్త్రీలారా, ప్రభువునికి వల్లే మీరేం చేయాలి? సంఘము క్రీస్తుకు లోబడినట్టు. ఇప్పుడు ఎలా కూర్చున్నారు? వాక్యం వినేటప్పుడు మీలో తప్పుంటే ఏం చేస్తారు? దిద్దుకుంటారు. అంటే అప్పుడు దేవునికి మీరు ఏమైనట్టు? లోబడినట్టు. అట్లాగే పురుషుడు ఏదైనా లోపం ఉంటే గద్దించగానే స్త్రీ ఏం చేయాలి? అదనమాట. అయిపోయింది బాగా. ఇప్పుడు రెండవ భాగానికి వచ్చి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పురుషులతో. ఏమైనా మాట్లాడుతున్నాడు? పురుషులారా, మీరు కూడా ప్రభువునకు వలే ఎలా ప్రేమించాలి? ఇందాక ఎలా లోబడాలి? సంఘము క్రీస్తుకు లోబడినట్టు. ఇప్పుడు ఎలా ప్రేమించాలి? సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టు. అర్థమైందా? యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడు సంఘాన్ని? మన పాపముల చేతను, మన అపరాధముల చేతను మనం చచ్చి ఉండగా ఆయన క్రీస్తుతో కూడా, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. మంచి వాళ్ళం కాబట్టి మనం ప్రేమించాడా? చెడ్డవాళ్ళం కాబట్టి ప్రేమించాడా? మంచి వాళ్ళను ప్రేమించడం సులభమా? చెడ్డ వాళ్ళను ప్రేమించడం సులభమా? కూర కరెక్ట్గా ఉప్పు కారము అన్ని కరెక్ట్గా వేస్తే రాజు ప్రేమించడం కరెక్టా? దాంట్లో ఎక్కువ తక్కువ ఉంటే ప్రేమించడం కరెక్టా? అబద్ధం ఆడకుండా చెప్పండి. పురుషులు కానీ స్త్రీలు కానీ. ఎంత గట్టిగా ఉందో వాయిస్. ఓకే. సో ఒరిజినల్ లవ్ ఇక్కడ ప్రేమ ఏంటంటే, అమ్మా ఈ ప్రేమ ఎప్పుడు కూడా లోపాలను చూడదు, బలహీనతలను చూడదు. అంటే బలహీనతలను క్షమించేది లేక బలహీనతలను కప్పిపుచ్చేది ప్రేమకున్న గొప్ప లక్షణం. అంతే కదా. అది ముడతైనను ఏమ్మా, అది డాగైనను మచ్చైనను అట్టిది ఏదైనా దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేసి తన ఎదుట మహిమగల సంఘముగా నిలబెట్టుకొనేను అని ఉంది. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు అని అంటే లోపాలను ఆయన ప్రేమతో తీసివేశాడు. ఒకసారి గాంధీ మహాత్ముని దగ్గరికి ఒక పెద్ద వచ్చింది. ఒక చిన్న పాపం తీసుకొని వచ్చి, అయ్యా నిన్ను కలవడానికి ఉదయం నుంచి సాయంకాలం దాకా క్యూలో ఉన్నాను. ఎందుకంటే ఆయన కలవడానికి చాలామంది వస్తూ ఉండేవారు. ఈ టైం పట్టిందంటే ఉదయం నుంచి సాయంకాలం పట్టింది నేను కలవడానికి. ఏంటమ్మా అని అడిగితే, ఏ లేదయ్యా నా కూతురు బెల్లం తింటుంది, అది మానమని చెప్పవా అని అంటే ఆయన అన్నాడు, ఒక వారం ఆగి రమ్మ చెప్తాను అన్నాడు. ఇంకేం చేయాలి పాపం? ఆ ఒక్క మాట కోసం ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉన్నది. ఏ ఒక్క మాట కోసం వారం ఆగి రమ్మ చెప్తానన్నమాట. కుసూరు మంట వెళ్ళింది పాపం. వారం ఆగి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఉదయం నుంచి సాయంకాలం దాకా. అప్పుడు పాపతో చెప్తున్నాడు, అమ్మ ఇంక నువ్వు బెల్లం తినకు అని. ఆ మాట కోసం వారం ఎందుకయ్యా అనేది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నాకు తీపి అంటే ఇష్టం, ముందు నేను మానితే కానీ పెద్దమైందా మీకు, ఇంకొకరికి నేను యేసు ప్రభు చేసి చూపించి అప్పుడు చెప్పాడు ఏమని? ప్రేమించండి.
ఆయన ప్రేమించకుండా మనల్ని ప్రేమించమని ప్రభు చెప్పలేదు. ఎలా ప్రేమించాలంట? యేసు క్రీస్తు రాజీవ్ కుమార్ ఎలా ప్రేమించారు? యేసు ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడో భార్యను కూడా అలా ప్రేమించాడు. ఎన్నోసార్లు మనము ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను బలహీనుడిని, ప్రభువా నేను బలహీనురాలిని, ప్రభువా నేను జారిపోయాను, ప్రభువా నేను పడిపోయాను, అలా అన్నప్పుడల్లా ప్రభు ఏం చేస్తున్నాడు? మనం ప్రేమిస్తున్నాడా లేదు? అలా ప్రేమించకపోతే ఏమైపోతామమ్మా? మనం బూడిదలో కలిసిపోయేవాళ్ళం. అలాగే లోపాలు ఎన్నో ఉండొచ్చు ఎవరిలో? స్త్రీలో. అప్పుడు పురుషుడు ఏం చేయాలి? లోపాలను ఎత్తి చూపించకూడదు, మరి ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఈ మధ్య చనిపోయాడు డాక్టర్ డేవిడ్ పాల్ యాంచో, కొరియా, చనిపోయాడు. నన్ను నిద్రించాడు. ఈయన ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా భార్యతో నేను ఆగలేకపోతున్నాను అంటట. కారణం ఏంటంటే ఇల్లు శుభ్రం చేయదు, వస్తువులు ఎక్కడంటే అక్కడ పెడుతుంది, నీటిగా ఉంచదు, ఏదైనా చెప్తే వ్యతిరేకిస్తుంది, అల్లాడిపోతున్నాను ప్రభువా. నేను ఎంత ప్రేమిస్తానంటే ప్రభువా, పూలు తెస్తానా, స్వీట్లు తెస్తానా, ఒకటి శారీ కొనమంటే 2 శారీలు కొంటానా, ఎంత ప్రేమిస్తానో ప్రభువా, అయినా ఏమి లాభం ప్రభువా, అస్సలు కొంచెం కూడా చెప్పండి మాట. వెంటనే అంతరాత్మలో నుంచి ఒక స్వరం వినపడింది డాక్టర్ పాల్ యాంచో. అదేంటంటే, నీ ప్రేమ దొంగ ప్రేమ అన్నాడు. నీ ప్రేమ రియల్ ప్రేమ కాదు, నిజమైన లవ్ కాదు, రియల్ లవ్ కాదు. ప్రభువా నువ్వే ఇంత మాట అంటే ఇక నేను ఎట్ట కాపురం చేయాలంటే అది ప్రేమకు నిదర్శనము కాదు. దేనికి? స్వీట్లు తేవడము, సేవలు తేవడము, డ్యాన్స్ డ్యాన్స్ అని చేయడము, అది ప్రేమకు నిదర్శనము కాదు. ప్రేమకు నిదర్శనం ఏంటంటే, అర్థమైందా? ఉదాహరణకి నువ్వేం చేసావు? ఇల్లు శుభ్రంగా లేనప్పుడు నువ్వు మనిషివేనా? ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏం చేస్తున్నావు? నేను బయటకు వెళ్ళి కొట్టు సెకండ్ చేస్తున్నా, ఇంట్లోనే ఉన్నావు కదా, చేస్తున్నావా, తింటున్నావు, తెస్తున్నాను, పెడుతున్నాను, కనీసం ఇల్లు కూడా శుభ్రం చేయలేదు, నువ్వు ఒక మనిషివేనా? అది ప్రేమ కాదు. మరి ఏం చేయాలి ప్రభు? ఇల్లు చెండాలంగా ఉన్నా ఈరోజు సూపర్గా ఉంది, ఇళ్ళను కూరలో ఉప్పు ఎక్కువ ఉంటే ఈరోజు భలే ఉంటే కూరను ఆ విధంగా శుభ్రం సంగతి. తెల్లారేలా కల్లా ఇల్లు అర్థంలో తయారైందంట. ఎందుకు? ఈ పొగడత ఆమెని ఆ పని చేసేటట్టు ప్రోత్సహించింది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7లో, ఓ పురుషులారా మీ భార్యలు బలహీనమైన ఘట్టములని ఎరిగి ఏం చేయాలి? అక్కడేమో సన్మానించండి అని ఉంటుంది, కానీ గ్రీకులో పొగడండి. పోలే ఎక్కడ? గ్రీకులో ఏంటి? పొగడండి. నానా సీక్రెట్ అర్థమైంది? ఏమర్థం చెప్పు. అంతే. ఏ ప్రాబ్లం అయినా విత్ ఇన్ 1 సెకండ్లో సాల్వ్ అవ్వాలంటే నీ డ్యూటీ ఈ రోజుని స్టార్ట్ చేయి. ఒక వారం తర్వాత, నెల తర్వాత స్టార్ట్ చేసే ఒక కప్పులు ఉంది. మళ్ళీ ఒకరోజు రమేష్, సురేష్ అని 2 స్నేహితులు ఉండేవాళ్ళు. వినండి, సురేష్ ఇంటికి రమేష్ వెళ్ళాడు. ఎవరింటికి? రమేష్ వెళ్ళాడు. ఈ సురేష్ ఇంట్లో భార్యాభర్తల యొక్క అన్యోన్యత చూసి దిమ్మ తిరిగిపోయింది. ఎవరికి? రమేష్. ఎందుకు? వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ అనురాగము, వాళ్ళకు ఉన్నటువంటి అన్యోన్యత, వారికి ఉన్న రిలేషన్ మర్చిపోయింది. అప్పుడు వెంటనే చెప్పు రమేష్ అన్నాడు, సురేష్ ఏంట్రా ఈ సీక్రెట్? పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా గొడవలు మా ఇంట్లో. కాసేపు అన్నా నెమ్మది ఉండదు, ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోదామన్నట్టుంటుందిరా మా ఇంట్లో పరిస్థితి. బయటేమో చెప్పండి ముసురు ఆగదు. ఏ ముసురు? వర్షం. ఇంట్లో ఏమో ఈ ముసురు ఆగదు. అర్థమైందా? గయ్యాలైన భార్య, ఎడతెగని ముసురు 2 సమానం. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. ఏంట్రా నా లైఫ్? ఒరే నువ్వేంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే, ఏం లేదురా సీక్రెట్ పొగడం అన్నాడట. సీక్రెట్ ఏంటట? పొగటం. మరి ఇంత ఈజీయా? అబ్బా ఎన్ని రోజులుగా చెప్పావురా. ఒరే ఇన్ని రోజులు స్నేహితుడు కాబట్టి ఈ మాట ఎందుకు చెప్పలేదు అంటే, నాకేం తెలుసు నీకు పల్లకీలు మోత ఈగలు మోతుందని.
ఇంట్లో ఇంత ప్రాబ్లం ఉందని నాకేం తెలుసురా, ఇప్పుడే కదా చెప్పావు. ఓకే, వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ ఆవిడ అన్నం పెట్టింది, స్టార్ట్ చేశాడు. అబ్బా ఈ రోజు కర్రీ ఉంది, సూపర్ అన్నాడు. ఎవరు? రమేష్. ఎవరితో? వాళ్ళు వెంటనే ఆమె కుటుంబం ఓయమ్మ ఎంత అన్యాయం, ఎంతో కూర లేదు మరి. ఏంటంటే పక్కింటి వాళ్ళని కూర రోజు వాస్తవానికి ఆమె కూర వండల. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కొంప మునిగిపోయింది. ఏ రోజన్నా పెళ్ళైన రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేను చేసిన కూర మెచ్చుకున్నావా? ఈ రోజు పక్కింటి ఆమె దగ్గర కూర తెస్తే మెచ్చుకుంటున్నావు. ఇది ఏం అన్యాయం? నీకు ఆమెకున్న సంబంధం చెప్పు. రాజీవ్ కుమార్, యు అండర్స్టాండ్? ఓకే, అంత ఉందండి ఈ కుటుంబ వ్యవస్థలో. ఎస్, నాకు 31 సంవత్సరం వివాహం. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను కూడా. దేవుని పిల్లలారా, లూసిఫర్ వెరీ వెరీ డేంజర్. ఒక కుటుంబ వ్యవస్థ హ్యాపీగా ఉంటే వాడు చూడలేడు. ఒక కుటుంబ వ్యవస్థ సంతోషంగా ఉంటే వాడు చూడలేడు. కాబట్టి కుటుంబ వ్యవస్థ నిప్పులు పెడితే సమాజం నాశనం అయిపోతుంది. ఈరోజు డైవర్స్ ఎందుకు పెరిగిపోతున్నాయంటే కుటుంబ వ్యవస్థలో ఉన్న కనీస దైవ సంబంధమైన సూత్రాలను పాటించకపోవడమే. వాటిలో ప్రధానమైనవి 2. 1 లోబడుట, 2 ప్రేమించడం. సో ప్రేమకు నిజమైన నిదర్శనం ఏమిటి అని అంటే, నన్ను ఏం చెప్పానమ్మా? ఇప్పుడు దాకా ఏం చెప్పాను? నీ ఇంటి పట్టున ఉండి జ్ఞానము చొప్పున భార్యతో కాపు. అంటే భార్యకి నువ్వు బట్టలు తెచ్చినా, బంగారం తెచ్చినా అది క్షణికమైన సంతోషమే. బట్ భార్య ఏం కోరుకుంటుందంటే, మనసిప్పి నా భర్త కాసేపు నాతో మాట్లాడాల. ఆ మాట్లాడటమే పొగట్టం. పొగట్టం ఎలా ఉండాలని అంటే అవసరానికి పొగడకూడదు. అప్పుడు ఆమె అర్థమైపోద్ది, ఓహో ఏదో చేస్తున్నాడు మాత్రని. అట్లా కాదు, ఎలా ఉండాలి ఆ పొగడ? వాంటెడ్గా. ఏమో అర్థమవుతుంది కదా. సో సందర్భాన్ని బట్టి, ఉదాహరణగా ఆమె చీర కట్టుకుంది, నువ్వు శారీ కట్టుకుంటే చాలా బాగుంటావు అనా. ఎంత మనోహరకి నిజమండి. వాడు ఏ పని చేసినా ఏం చేయాలి? పురుషుడు మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఏమేమి అనిపిస్తుంది? నా భర్తకి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. మెచ్చుకోకుండా ఇది ఒక కూర అన్నామనుకో, తెల్లారి ఉప్పు కారమో ఎక్కువైపోతుంది. ఇక జీవితంలో కూర బాగుపడదు. కాబట్టి పురుషుడు ప్రతిరోజు స్త్రీని ఏం చేయాలి? మెచ్చుకోవాలి. సీక్రెట్స్ ఏం చేద్దాం? ఓకే, ఫైనల్కి వస్తున్నాను, ముగింపుకి వస్తున్నాను. నిజమైన ప్రేమకు నిదర్శనం చెప్తాను. ఒకసారి ఒక రాజు ఏరే రాజుతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో అవతల రాజు ఓడిపోయాడు. ఓడిపోయిన రాజు భార్య, రాజు పిల్లలు చెరని తీసుకొచ్చాడు. ఎవరు? గెలిచిన రాజు. ఆ తర్వాత ఈ గెలిచిన రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఓడిపోయిన రాజు భార్య, పిల్లలు ఆ ఎదురు నిలబడ్డారు. ఈ గెలిచిన రాజు ఆ ఓడిపోయిన రాజును అడుగుతున్నాడు, రాజా నీ ప్రాణాన్ని కాపాడి, అంటే వీళ్ళు ఏం చేస్తారు? చెరని తీసుకొచ్చినప్పుడు చంపేస్తారు. ఈయన అడుగుతున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడితే నన్ను ఇప్పుడు ఏం చేస్తాము? వాక్యం ప్లీజ్ తర్వాత చేసుకుందాం. వాక్యమైన వెంటనే నీ ఇష్టం, నీ రాజ్యం, కూర్చోమ్మా ప్లీజ్ కూర్చో. ఎదురుగా ఎవరున్నారని చెప్పాను? ఓడిపోయిన రాజు, భార్య, పిల్లలు. ఇప్పుడు ఎవరున్నారు? గెలిచిన రాజు. ఈ గెలిచిన రాజు అడుగుతున్నాడు ఓడిపోయిన రాజుని. ఏమని అడుగుతున్నాడు అంటే, నీ ప్రాణాన్ని నేను దక్కిస్తే నువ్వు నాకు ఏమిస్తావు? రాజ్యంలో సగం ఇస్తానన్నట. సరే, నీ పిల్లల ప్రాణాన్ని దక్కిస్తే ఏమిస్తావు? రాజ్యం ఇస్తానన్నాడట. సరే, నీ భార్య ప్రాణాన్ని దక్కిస్తే ఏమిస్తావు? నా ప్రాణం ఇస్తానన్నాడట. అమ్మ విన్నారా? అతని ప్రాణాన్ని కానీ దక్కిస్తే ఏమిస్తాడు? రాజ్యంలో సగం. పిల్లల ప్రాణం దక్కిస్తే ఏమిస్తాడు? రాజ్యం. భార్య ప్రాణాన్ని దక్కిస్తే ఏమిస్తాడు? అది విని కూర్చున్న రాజు పైకి లేచాడు. నీ భార్యని ఎంత ప్రేమిస్తున్నావు? ప్రాణం కంటే ఎక్కువ. ఇంత త్యాగ హృదయం కలిగిన ఓ పురుషుడా, నిన్ను చంపితే నాకు పుట్టగతులుంటావు. నిన్ను కానీ, నీ భార్యని కానీ, నీ పిల్లలను కానీ నేను చంపను. ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువ నీ భార్య నువ్వు ప్రేమిస్తున్నావు. నీ భార్య తీసుకొని, నీ పిల్లలు తీసుకొని నువ్వు వెళ్ళిపో అని అంటే, వెంటనే వెళ్ళిపోయేటప్పుడు బాగా వినండి, ఈ ఓడిపోయిన రాజు ఈ రాజు వైపు చూస్తూ భార్య తట్టున్నాడు. ఏమని? చూసావా ఆయన కటౌట్,
చూసావా ఆయన బాడీ, చూసావా ఆయన హోదా అని అంటే భార్య అంటుంది, ఏమండి నేను అతని వైపు చూడలేదు. పుట్టింటి నుండి మెట్టింటికి అడుగు పెట్టాక సర్వం భర్తే అని పెద్దలు చెప్తుండేవారు. తల్లైనా తండ్రైనా తోబుట్టువులైనా రక్త సంబంధులైనా భర్త అయినా అన్నైనా అన్నీ భర్త అని చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పటి వరకు చెవితో విన్నా ఎప్పుడు దాన్ని అనుభవించగా, ఈరోజు మీరు నా కొరకు ప్రాణం పెడతానన్నారే, పుట్టింటి నుండి ఏ రోజు మెట్టింటికి అడుగు పెట్టానో ఆ రోజే నా సర్వం భర్త అనుకున్న విషయము మాటలతో ఆగిపోయింది. ఇప్పుడు క్రియతో చూశానండి. ఇలాంటి భర్త నాకు దేవుడిచ్చినందుకు అలాంటి అద్భుతమైన భర్త వైపు చూస్తున్నానే తప్ప అన్నీ మర్చిపోయానండి నేను చెప్పిందట. అన్నీ మర్చిపోయా, ఇంటిని మర్చిపోయా, కుటుంబాన్ని మర్చిపోయా, తోబుట్టువులను మర్చిపోయాను, రక్త సంబంధాలను మర్చిపోయాను. ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించే భర్తే నాకు సర్వం అని చెప్పిందట. ఎంత అద్భుతమైన ప్రేమ. ఓకే, రెండు విషయాలు చెప్పాను. రాజకుమార్ సొలొమోన్. ఒకటి స్త్రీ బాధ్యత, చెప్పండి, పురుషు బాధ్యత ప్రేమించాలి. ఈ రెండు ఆ కుటుంబ వ్యవస్థని ఏం చేయలేము, ఎవ్వరు విడదీయలేరు. దేవుని చేత జతపరచబడిన ఈ కుటుంబ వ్యవస్థను భూప్రపంచం అంతా ఒక్కటైనా వాళ్ళు ఏం చేయలేరు, విడదీయలేరు. అలాంటి బంధముతో, అలాంటి ప్రేమతో, అలాంటి విధేయతతో దినము దేవుల్లో ఎదుగుతూ పరలోక రాజ్యములో అడుగు పెట్టి అంతవరకు 3 పేటల తాడు తెగిపోదు అన్న బంధం ప్రకారం మీ కుటుంబము కట్టబడును కాక. ఓకే, ఇక మనం వివాహంలోనికి వెళదాం. వివాహానికి వెళ్ళే ముందు ఒక సాదృశ్యం చెప్తారు. అమ్మాయి ఎక్కడో పుట్టింది, అబ్బాయి ఎక్కడో పుట్టాడు. దైవ నిర్ణయం ప్రకారం ఈరోజు వివాహ వ్యవస్థలో కూడుకున్నారు. ఇది మొదలుకొని వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట కుటుంబం కొనసాగిస్తారు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే, ఈ భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం సంఘానికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న పోలిక. మనము ప్రపంచంలో రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి. బట్ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా యేసయ్యను నమ్మినప్పుడు ఒకే రక్తములో కడగబడ్డాము. కాబట్టి రియల్ బ్లడ్ రిలేషన్ మనం. అర్థమైందా? యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనం అందరము కలిసి సొలొమోను లాగా ఒక వధువు, అంటే పెళ్లి కుమార్తె. ఆయన ఎవడు? పెళ్లి కుమారుడు. ఈ రోజు ఏ విధంగా వీళ్ళిద్దరూ జతపరచబడబడి ఒక చోట నివసిస్తారో, ఈ రోజు యేసు ప్రభువును నమ్మిన మనం అందరము ఒకరోజు మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ వివాహ విందులో పంపులు పంచుకొని ఆ తరువాత యుగాలు మన యేసుతో మనము రాజ్యం వెళ్ళబోతున్నాము. అదండి పరలోకం అంటే, అదండి సంఘం అంటే, అదండి పెళ్లి అంటే, అదండి వివాహం అంటే, అదండి వివాహానికి యేసుక్రీస్తుకు మనకు మధ్య ఉన్న సంబంధం. అందుకే ఈ వివాహాన్ని చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంటే, చూడండి, వివాహం అంటేనే ఆనందం కదా, ఎంతో సంతోషం. దేవునితో మనము కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు లేని రాజ్యములో యేసుతో యుగాలు మనము ఉండబోతున్నాం. ముగింపులో మీలో ఎవరైనా ప్రభువుని నమ్మకపోతే, ఈ సందర్భాన్ని బట్టి అయినా మీరు నమ్మితే ఆ ప్రభువుతో మీరు యుగాలు ఆనందిస్తారు. యేసయ్యను నమ్మకుండా, యేసయ్య రక్తంలో కడగబడకుండా ఎప్పటికీ యేసు ప్రభువుతో మనము నివాసము చేయాలి. ఆ యేసయ్యతో ఈ కష్టాలు, కడగళ్ళు, కన్నీళ్లు అన్నీ మర్చిపోయి యుగాలు పరలోకంలో యేసయ్యతో బ్రతకాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. కాబట్టి ఈ వివాహ వ్యవస్థలో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని మీరు ప్రభుని, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని మనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మైకిలా ఈ వాక్యం కోసము పాస్టర్ గారు చాలా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణ ప్రేమ స్వరూపి యేసురాజా, నీ పరిశుద్ధమైన నీ నామమును బట్టి తండ్రినైనా సొలొమోను రాజీవ్ కుమార్ తండ్రినైనా వారి వివాహమునకు తండ్రినైనా నీ యొక్క కృపను బట్టి నడిపించున్నారు. మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు తండ్రినైనా భార్య ఏ రీతిగా భర్తకు లోబడి ఉండాలి, భర్త ఏ విధంగా భార్యను ప్రేమించాలి,
అన్నటువంటి సర్వసత్యమును తండ్రినైనా నీ జనులు తెలుసుకోవడానికి, మరి ముఖ్యంగా తండ్రి వధూవరులుగా చేయబడుతున్నటువంటి వారు తెలుసుకోవడానికి మీరు మాట్లాడి ఉన్నారు. నీ దాసుని ద్వారా తండ్రి చక్కనైనటువంటి మంచి విషయాలు తెలియపరుచున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగా తండ్రి భార్యాభర్తలుగా తండ్రినైనా ఏ విధంగా మెలగాలో, ఏ విధంగా నడుచుకోవాలో సమస్తమును తండ్రినైనా వారు బాగుగా నెరవేర్చి నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా వారికి కృప దయచేయమని, ఆ రీతిగా క్రీస్తు కృపలో వారి ఎదుగుటకు కృప దయచేయమని, ఆ రీతిగా నీ సహవాసంలో కూడా వారిని బలపరచమని, ఆశీర్వదించమని, వాక్యము చెప్పినటువంటి దీనదాసులను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ముందున్నటువంటి కార్యక్రమం మీ చేతులకు సమస్తమును అప్పచెప్తూ మా ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి వినండి. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిచినప్పుడు గడిగా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉండాలి. రెండోది, అబ్బాయి తరపున ఒకరు, అమ్మాయి తరపున సాక్షి సంతకాలకు కూడా ఎవరో ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని నేను పిలవగానే రావాలి. ఓకే, దయచేసి వినండి. ఇక్కడ కూడి ఉన్నటువంటి రాజీవ్ కుమార్, సులోమి అను వీరిద్దరు పరిశుద్ధ వివాహములో జతపరచబడ్డానికి వచ్చారండి. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, మన దేశ చట్టాలను బట్టి కానీ, మన మధ్యలో ఉన్న రాజీవ్ కుమార్, సులోమి అను వీరిద్దరు జతపరచబడకూడదని తగిన హేతువా ఇప్పుడున్న వారిలో ఎవరైనా చూపగలిగిన ఇప్పుడే చూపవలను, లేదా ఎన్నటికీ మౌనంగా ఉండవలను. ఓకే, రాజీవ్ కుమార్, సులోమి అను వీరిద్దరు పరిశుద్ధ దాంపత్య జీవితంలో అడుగు పెట్టుటకు యోగ్యులు అని మీరు అనుకుంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తి నేను దానికి ఆమోద ముద్ర వేస్తున్నాను. వీరు పరిశుద్ధ వివాహ దాంపత్య జీవితంలో అడుగు పెట్టుటకు యోగ్యులు అనుటకు నా కుడి హస్తాన్ని ఎత్తి చూపిస్తున్నానన్నవాడు కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. గాడ్ బ్లెస్ యు. దించండి. ఓకే, రాజీవ్ కుమార్, సులోమి మీరు లేచి నిలవబడండి. ముందుకు వెళ్ళానా? ఇప్పుడు వెనక్కి తీసుకోండి. బైబిల్ అక్కడ పెట్టేసి వచ్చేయండి. బాబా కాట్లెస్ పనిచేయట్లేదు. వచ్చింది ఇప్పుడు వెంటకు వచ్చేది. బాగా వెనక్కి వచ్చి బాగా ఎదురు నిలబడండి. పాపా బాబు ఎదురు నిలబడండి. గుడ్ గుడ్. నాన్న వినండి, వినండి అమ్మా. రాజీవ్ కుమార్, సులోమి దేవుని మాట ప్రకారం కాక మరొక విధముగా జతపరచబడే వారందరూ దేవుని చేత జతపరచబడదనియు వారి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరు ఉత్తరం ఇయ్యాలి కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకము ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకోవాలని గట్టిగా మీకు ఆజ్ఞాపిస్తున్నాను. రాజీవ్ కుమార్, సులోమి అని ఈమెను వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకమా? సులోమి, రాజీవ్ కుమార్ అని ఈయనని వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకమా? ఓకే, వరుడు వధువు సంఘం ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రార్థనతో వివాహాన్ని ప్రారంభిస్తున్నాను. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రివైన దేవ, నీ మహాఉచితమైన కృపను బట్టి తండ్రైన దేవుడిగా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి కుమారుడైన దేవుడిగా వివాహ వ్యవస్థను ఆశీర్వదించి పరిశుద్ధాత్మ దేవునిగా కుమారుని ఈ యొక్క వ్యవస్థను ఘనంగా ఎంచి మీరు ఈరోజు రాజీవ్ కుమార్, సులోమిని జతపరచబడ్డానికి ఇష్టపడినందుకు నీకు మహిమ కలుగును గాక. దేవా, ఈ సమయంలో వీరిద్దరు చేస్తున్న ప్రమాణములు వడంబడికలను స్థిరపరిచి దుష్టుడు వీళ్ళని ముట్టకున్నట్లు వీరి కుటుంబం ఆదర్శనీయ కుటుంబముగా, రెండు కుటుంబాలకు పేరు తెచ్చే కుటుంబంగా ఉన్నట్లు దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఓకే, నన్ను వినమ్మా. సులోమి అను ఈమెను నీ భార్యనుగా చేసుకొని దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈమెని ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెని కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈమెకే భర్తవై ఉందుగా చెప్పిన రాజీవ్ కుమార్ అను నేను దగ్గర పెట్టుకున్నా. రాజీవ్ కుమార్ అను నేను, సులోమి అను నీకు ఇది మొదలుకొని నేను నీకు భర్తనై
ఉందును. పాప మైక్ దగ్గర పెట్టుకోమ్మా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు రాజీవ్ కుమారు అను ఈయనను నీ భర్తగా చేసుకొని ఈయనకి నువ్వు లోబడి ఈయన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనని కాపాడి ఇతరులగా మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకి భార్యవై ఉందువా. చెప్పమ్మ. సొలోమి అను నేను, రాజీవ్ కుమార్ అను నీకు ఇది మొదలుకొని భార్యనై ఉందును. ఓకే. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు రండి. చిన్నాయన కానీ పెదనాన్న కానీ మేనమామ కానీ వీడియో మర్చిపోతాడు. రండి. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు త్వరగా రావాలి. ఎటు పోయాడు ఈయన? అమ్మా మేరీ రండి. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు. జోసెఫ్ గారు పాప కుడియస్తాన్ని తీసుకొని బాబు కుడియస్తానికి అప్పగించండి. అయ్యా మీరు కుడియస్తే ఇలా పట్టుకోండి. మీ అబ్బాయా కొట్టుకోండి అప్పగించండి. రైట్. దీని అర్థం ఏంటంటే పొడ తీసుకోండి. దీని అర్థం ఏంటంటే ఇంతవరకు సొలోమి అను నా కుమార్తెని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఆప్యాయత అనురాగాల మధ్య పెంచి ఈరోజు రాజీవ్ కుమారుకు అప్పగించడంలో ఉద్దేశం, అయ్యా నేను ఏ ప్రేమను ఏ ఆప్యాయతను నా బిడ్డకు పంచిపెట్టానో అదే ప్రేమ అనురాగాల మధ్య నా కుమార్తెని నువ్వు చూసుకోమని దీని యొక్క భావము. తీసుకున్నారా? రీసెంట్ ఓకేనా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరు చేయి పట్టుకోండి, మీరు ఇద్దరు వెళ్ళిపోండి. అయిపోయింది. మీరు మైకి అమ్మాయి ఇప్పుడు మైకి ముందు బాబుకి బాబు పట్టు దగ్గర పెట్టున్నాను. నాతో చెప్పమ్మా. రాజీవ్ కుమార్ అను నేను చెప్పు. రాజీవ్ కుమార్ అను నేను అని చెప్తాను. చెప్పు. రాజీవ్ కుమార్ అను నేను, సొలోమి అను నిన్ను అమ్మ వైపు ఆ పాప వైపు చూడనా. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ఉండాలి సార్ సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఇలాగూ జరిగిద్దునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట వాగ్దానము ప్రమాణము చేయుచున్నాను. సరే దగ్గర పెట్టుకోవాలి. చెయ్యదు వదలరా, చెయ్యి వదలకూడదు. చేయి పట్టుకోండి. గుడ్. చెప్తాను, నాతో చెప్పమ్మా. సొలోమి అను నేను, రాజీవ్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నీకు లోబడి ఎవరికి? గుడ్ ఆన్సర్. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా అంగీకరించుచున్నాను. ఇలాగూ జరిగిద్దునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట వాగ్దానము ప్రమాణము చేయుచున్నాను. ఓకే. రాజీవ్ కుమార్, ఈమెను నీ భార్యగా స్వీకరించడానికి గుర్తు ఏం తెచ్చావు? వాళ్ళ దగ్గర ఉందా? ఓకే. నయం మీ దగ్గర ఉంది. ఒక పెళ్లిలో అయితే ఇంట్లో ఉందని చెప్తున్నాడు. చూడండి,
క్రైస్తవ వివాహములో ఇలాగే చేయించాలి తాలిబొట్టు. చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే రౌండ్గా హోల్ అంటే తెలుసు కదమ్మా, అది మనం చేయించకూడదు. దేవుని పిల్లలు హృదయ ఆకారంలో సిలువు గుర్తుతోనే చేయించాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఒక చేత పట్టుకో, చేత మై పట్టుకున్నాను. వినండి, తాలిబొట్టు వాస్తవానికి బైబిల్లో లేదు, మన భారతదేశంలో ఉంది. అయితే మనం ఏం చేసామంటే ఈ ఆచారాన్ని కొంచెం మార్చాం. ఎట్లా? 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. మొదటి పేట తండ్రి అయిన దేవుడు, రెండో పేట చెప్పండి దేవుడు కలుగు చేసిన పురుషుడు, మూడో పేట పురుషునిలో నుండి తీసిన పక్కట ఎముక. అది 3 పేటల తాడు. అంటే బంగారము దైవత్వానికి, పవిత్రతకు, రాజరికానికి సూచన. అంటే బంగారము ఎంత పవిత్రమైనదో వీళ్ళ బంధము కూడా అంత పవిత్రమైనది, అంత నిష్కళంకమైనది. కాబట్టి ఈ బంధము కలకాలము నిలిచి ఉండాలని మనసారా ఏం చేయాలి? మనం అందరము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరిట వీళ్ళిద్దరిని మనము దీవించాలి. దీవించమంటే వీళ్ళ మీద ఇసిరి చల్లమని కాదు, దాని అర్థము మనసులో బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. మైకేది? మైకి అమ్మా, వచ్చేది మైక్ పట్టుకున్నాను, దగ్గర చెప్తున్నాను ఈ మాటలు. నిత్య నమ్మకముకును స్థిరమైన ప్రేమకును సూచనగా, నాకు కొంచెం సౌండ్ పెట్టి, స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయించున్నాను, మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట వాగ్దానము ప్రమాణము చేయుచున్నాను. దేవరాది రెడీగా ఉన్నావా? ఓకే నాన్న, వెళ్ళి వెనక్కేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామం 3 వేసాము. ఓకే, పాట పట్టు అయింది. 2 చెప్తాం ఏంటి? పగలు దండగరి రాత్రిలో వెలయుచు సంపదలం సంపుగా దింపుగా పెంపగుచు సాగించుగా తీరుచు దించుకై దేవరనే దీవెనలు దేవరనే
ఈ సమయంలో సుబ్బానాయుడు గారు వచ్చి గ్రీటింగ్స్ ఇవ్వాలని మనం చేస్తాం. ఓకే అప్లై చేస్తున్నా కూర్చో. పరిశుద్ధుల సమూహం ఎదుట, తన బంధువర్గం ఎదుట దంపతులుగా నిర్ణయించబడి ఏర్పాటు చేయబడిన సమయానికి పరిశుద్ధ వివాహాన్ని జరిగించినందుకు దేవాది దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. పెళ్లి గడియలు వచ్చినా తెలియదు, పరలోకంలో యేసు ప్రభు వచ్చే సమయం కూడా తెలియదు. ఈ రెండు సమయాలు మన చేతిలో ఉండవు. బాగుండదు పాపం. దేవుడు నిర్ణయించబడిన వివాహానికి ఆయన వరుడు పరలోక రాజకుమారుడు ఈ భూమి మీదకి వచ్చే సమయం కూడా కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజ్యేషు మాత పయనేసు క్రీస్తు. మీకు ఒకవేళ ఈ మంత్రం తెలిసినట్టుదేమో కానీ శయనేసు రంభ అని ఉంటుంది. అంటే కార్యేషు దాసి, కార్య సాధనలో తగ్గించి జీవించాలని యేసు ప్రభులు వారు మనకు తెలియజేస్తారు.
ఎవడన్నా గొప్పవాడు కావాలంటే వాడు తగ్గి జీవించాలా. అన్ని పరిచర్యలు చేసే దాంట్లో ఆమె అనుకోగలిగి భర్తకు లోబడి కుటుంబాన్ని చక్కపెట్టుకునే బాధ్యత వహించాలా. అంటే ఏంటంటే ఎవరైతే దాసుడుగా ఉండాలనుకుంటున్నాడో వాడు ఉన్నతమైన స్థానంలో నేను ఉంచుతానంటాడు. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటే ఆమె సలహాలు చెప్పే విధంగా తన జీవితాన్ని తన కుటుంబాన్ని పరలోకంలో ఇల్లు కట్టుకునే దానికోసం ఆమె ప్రార్థన యందు జ్ఞానమయందు ఆత్మయందు వదిలే విధంగా సత్యదైవాచనలో ఆమె మంత్రిగా అంటే సలహాలు చెప్పే విధంగా ఉన్నాను. భోజ్యేషు మాత అంటే తల్లిదండ్రులు ప్రేమగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ దగ్గరుండి చాలా జాగ్రత్తలు చూసుకోవటం. అలాగే ఆ స్థానంలో భోజనం పెట్టేటప్పుడు తల్లి పాత్ర వహించాలా, అంటే నిష్కపటంగా ఉండాలా. అందరినీ తల్లి ఏ విధంగా తన బిడ్డలను చూసుకుంటుందో కుటుంబంలో కూడా ఆ విధంగానే చూసుకోవాలా అనేది. హిందూ ధర్మానికి క్రైస్తవ ధర్మాన్ని విడదీసి చెప్పాలంటే కుదరదు. ధర్మం ఒకటే ఉంది, కానీ దైవత్వంలోనే మార్పు ఉంది. ఆ దైవాన్ని మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదము అన్ని ధర్మాలను చదివి యేసు ప్రభు దర్శించి ఆ మార్గంలో ఇలాంటి వివాహానికి నేను బెల్లంపల్లి వెళ్ళా. బెల్లంపల్లి వెళితే అక్కడ చర్చిలో మంత్రాలు చదివాను. ఏమని, నా ధర్మం గొప్పది, నా పేరు బీజేపీ సుబ్బారెడ్డి, అక్కడ మంత్రాలు చదివితే మరి నువ్వు నా చర్చిలోకి వచ్చి మంత్రాలు చదువుతున్నావు, నేను నిన్నే దర్శిస్తానని దేవుడు మా ఇంటికి వచ్చి దర్శిస్తే ఇక్కడ నిలబడ్డానే. వివాహ బంధంలోనికి వెళ్ళి దేవుడి చేత పట్టబడ్డానే, దేవుడు దర్శించాడు. అందుకని ఇప్పుడు అసలు ఆయన ఎవరైనా తెలిసింది మనకి. తెలిసిన తర్వాత ఆ భక్తి ఎలా చేయాలో, దేవుని ప్రేమ గురించి ఇందాక చెప్పిన విధంగా ఉండాల. అందుకనే ఎప్పుడు ఒక కుటుంబము ఉన్నతంగా విలువ కలిగి 10 మందిలో విలువ కలిగి ఉంటుందంటే ఆ కుటుంబంలో ఐక్యత అనేది ఉంటే, దేవుని ప్రేమ ఉంటేనే ఐక్యత ఉంటుంది. ఆ తగ్గింపు ఉంటేనే అన్నీ ఉన్నాకు అడిగి మెడిగి ఉంటుంది. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుద్ది. ఏమి లేని ఆకు అంటే ఏంటి అంటే సుగుణాలు ఆమెలో కానీ ఉన్నా అబ్బాయిలో ఉంటే వాళ్ళు అడిగి మెడిగి ఉండి మంచి మన్నలను పొంది దేవుని కుటుంబంగా వదిలుతారు. ఇప్పుడు మనకి ఇప్పుడు చేసిన పెళ్లిలో హిందూ బంధువులు ఉన్నారు, కొంతమంది హిందువులు ఉన్నారు ఇక్కడ ఉంటే. నా సజెషన్ ఏంటంటే మీకు ఒక చిన్న సలహా చెప్పాలనుకుంటున్నా. వివాహ వ్యవస్థ, ఈ మాంగళ్య వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ హిందువులుగా ఉన్న వారికి తెలియదు. అసలు కరెక్ట్గా చెప్పాలంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని మాంగళ్యం గట్టి పెళ్లి చేసుకోలేదు. ఫస్ట్ శివధనస్సు విరిసి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఏదో పూర్వాలు వేసి పెళ్లి చేసుకున్నారు. తర్వాత రావణాసురుడు ఆమె తీసుకువెళ్ళిన తర్వాత లంకలోకి తీసుకువెళ్ళిన తర్వాత మరలా వచ్చి పట్టాభిషేకం అయిన తర్వాత మాత్రమే ఈ మాంగళ్యం ధారణ అనేది స్టార్ట్ అయింది. అంటే భారతీయులలో ఒక భాగం, అది ఒక క్రైస్తవులైనా హిందువులైనా 3 ముళ్ళ బంధం చేత మనం ఒక పవిత్ర బంధంగా భావించి దేవునితో ఉండాలి. అదేవిధంగా ఈ కుటుంబంలో పెద్దలు కానీ వాళ్ళ భక్తి విధానంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వాళ్ళ భక్తి విధానాన్ని కొనసాగించినప్పుడే ఆ కుటుంబం ఉన్నతంగా దీవించి వర్ధిల్లబడుతుంది. ఈ వివాహానికి నేను వెళ్ళినప్పుడు నన్ను చాలా మంది ప్రశ్నించారు, ఏందయ్యా మా చర్చిలోకి వచ్చి నువ్వు మంత్రాలు చదువుతున్నావు అని చెప్పని, మా ధర్మం వేరునైనా మీ ధర్మం వేరు అని చెప్పని అన్నప్పుడు అప్పుడు నాకు ఒక పెద్ద ఆయన ఒక మాట తెలియజేశారయ్యా, వేదాలన్నింటిలో ఆ పరమ పూజ్యుడే తెలియజేస్తున్నాడు అని. మీకు ఒక మంత్రం చెప్తాను. ఇక్కడ కొంతమంది అంటే క్రైస్తవులు ఇప్పుడు అయ్యారు వాక్యం చెప్పాడుగా, వాక్యం చెప్పారు విన్నారు, కొంతమంది ఉన్నారు కదా ఇక్కడ. కొంతమంది ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి గురువు విశ్వామిత్రుడు రోజు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆయనకు ఒక పరమాత్ముడు దర్శించి ఋగ్వేదంలో 10వ మండలం 86వ సూక్తంలో ఉన్న మాట ఇది. అగ్నిరశ్మి జన్మ నా జాత వేద మృతం మే చకృషం మృతం ఆర్తిస్థితాత్ రజసు విమానో జస్వ కర్మో హవిరశ్మి నామ అంటాడు. నేను పుట్టినప్పుడే నేను అగ్నిస్వరూపుడను. అగ్నిరశ్మి జన్మ నా జాత వేద, నేను పుట్టినప్పుడే అగ్నిస్వరూపుడను. మృతం మే చకృషమృతం అంటే నా నేత్రములు మానవ హృదయాంతరంగములను చూడగలిగినవి, భూమి ఆకాశములను చూడగలిగినవి.
నా వాక్కు అమృతం వంటిది, నా హృదయము వెన్న వంటిది. నేను అంతరిక్షాన్ని జాలతో కొలిచేవాడును, నేను దహన బలి అర్పణములు కూడా అయి ఉన్నానంటాడు. మానవ జాతి కోసం దహన బలి అర్పణ ఎవరు అయ్యున్నారు అని నేను ఆలోచించడం వల్ల నాకు రక్షణ వచ్చింది. మానవ జాతి కోసం ఎవరు, ఒకవేళ నేను ఆరాధిస్తున్న ఆ తత్వంలో ఎవరు అయ్యున్నారు అని చెప్పి నేను ఆలోచించడం వల్ల అన్ని గ్రంథాలు పరిశీలన చేసుకుంటే ఆ పరమాత్మ స్వరూపుడు ఆత్మతో కన్య గర్భాన జన్మించి ఈ శరీరం మీద ఆయన శిక్షను వేసుకొని శిలువపై మరణించి మృత్యుంజయుడై లేచిన ఆ పరమాత్మ స్వరూపుడు ఒక్కడే విశ్వసించడం ద్వారా నాకు ఆత్మరక్షణ వచ్చింది. ఆత్మరక్షణ అంటే యేసు ప్రభు మనకు వ్యక్తికి వచ్చాడు. ఆడు ఎవరున్న ఒక వ్యక్తిని బలవంతంగా ఎవరన్నా మార్చాడంటే అది తప్పు. యేసు ప్రభుతో అనుబంధం కలిగే విధంగా ఆయన మనసులో వేడుకున్నప్పుడు ఆడ దగ్గరికి ఆయన వస్తాడు, ఆయన కనపరుచుకుంటాడు. అలాగ దైవ సాక్షాత్కారం కలిగి నేను దేవుడి సన్నిధికి వచ్చాను. అయితే పాపం పరిహరించబడే దానికోసం మనిషిలో ఉన్న పాపం ఎలా పోతుంది అంటే నదుల వల్ల, లేకుంటే ఇంకేది పోదని చెప్తుంది మనకు. వేదం ఏం చెప్తుందంటే మనకి ఇక్కడంతా యేసు ప్రభు దగ్గరికి రావాలన్నా, సత్యదేవుడు రావాలన్నా, పరిశుద్ధ వివాహం అనాలన్నా పాపం ఎలా పోతుంది అనే ప్రశ్న అందులో ఉంటుంది. అనే ప్రతి దగ్గరికి వెళ్ళి అదే మంత్రం చదువుతారు. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమా కృపయాదేవ శరణాగత వత్సల్ అన్యథా శరణం నాస్తిత్వమేమో అని పాప మంత్రం చదువుతారు. ఎప్పుడంటే నేను పాపంలో పుట్టా, పాపంలో జీవిస్తున్నా, నేను పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది, నన్ను అన్యథా శరణం రాసి నేను ఒక్కడే నేను ధ్యానిస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మా చేత చేయించిన అందరి చేత చేయించే మంత్రోచ్చారణ ఇది. ఒక్కరు ఎవరెవరు ఏకో నారాయణ ద్వితీయ ఆ ఒక్క దేవుడు తెలుసుకోవాలా, పాపాన్ని విమోచించే వారిని తెలుసుకోవాలా, పాపం ఎవరి ద్వారా పరిహరించబడుతుందో తెలుసుకోవాలా, సులువుగా మోక్షానికి పోయే ఆ సారథ్యం వహించగలిగిన ఆ పరమాత్ముడు ఎవరో తెలుసుకోవాలా. అలా తెలుసుకున్నప్పుడే ఈ జన్మ కర్మ పాప బంధాల నుంచి విముక్తులు అవుతారు, లేకుంటే విముక్తులు అయ్యేదానికి అవకాశం లేదు. అందుకనే యోగి వేమన చాలా చెప్తాడు, క్లియర్గా చెప్తాడు. కాశీకి పోయినా పంది గజమగున, గోదావరికి పోయి కుక్క సింహమగున, ఈశమందు ఉన్న ఈశ్వరి కానలేక పాశమంది చిక్కి చెడు నదులు అంటాడు. ఒకవేళ మన పాపం పరిహరించబడాలంటే ఒక వ్యక్తి కాశీలో నదిలో మునిగి తిరిగి వస్తే, పందినేస్తే కాశీకి పోయి పంది గజమగునాడు, పందినిగా నీడలు వేస్తే ఏరుగా బయటకు వస్తుందా? రాదు. గోదావరిలో కుక్కనేస్తే సింహం వస్తుందా? రాదు. అలాగే ఈశమందు బయట కాదు దేవుడు ఉండేది, లోపల హృదయంలో ఈశమందు ఉన్న ఈశ్వరి కానలేక ఆ పరమేశ్వరుడు ఎరగలేక పాశమందు చిక్కి చెడున్నారు అంటారు. వీటన్నిటికీ బందీలు అయిపోయి ఉన్నారు అని ఆ పరమాత్మ స్వరూపుడు గురించి 500 శ్లోకాలు నాన్స్టాప్గా చెప్తాను నేను. ఎందుకంటే పాపం ఎలా పరిహరించబడుతుంది అనే దానికి తెలుసుకొని ఆ పరమాత్మ నా పూజ్యుడైన పరమాత్మ స్వరూపం నా మనోరేతలు తెలిసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ మనోరేతలు తెలిసారు, తెలిసిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ పరమాత్మ మిమ్మల్ని కూడా దర్శించాలని కోరుకుంటూ ఈ వివాహ జీవితకాలం అంతా దేవునిలో కట్టబడి మంచి దేవునికి పేరు ప్రతిష్టలు తేవాలి. తల్లిదండ్రులు అంటే కొత్త వరకే, దేవునికి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా జీవన విధానాన్ని గడపాలని కోరుకుంటూ అట్టి ఆత్మవరములతో కృపావరములతో ఈ దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. యేసు ప్రభువును అంగీకరించిన వారు జన్మ కర్మ పాప బంధాల నుంచి విముక్తులగుదురుగాక. పాట ఒక నిమిషం ఇప్పుడే కదా నేను చెప్తాను. 1 minute. చాలేరా వాళ్ళు చూసుకో. ఓకేనా? ఒక్క నిమిషం నెక్స్ట్ అయిపోయిందా? మోకరించండి, ఇద్దరు నలిగిపోతే జాగ్రత్త. మోకరించండి, అందరు పైకి లేండి అమ్మ, ఆడియన్స్ పైకి లేండి, చేతులు ఇట్లా పట్టు. చేతులు చాపండి, అందరు చేతులు చాపండి. దైవజనులు అంటే ముందుకు రండి.
దైవజనులు అంటే ముందుకు రండి. చేతులు ప్రార్థన. ఏం చెప్పారు? వాళ్ళు ఏమవ్వాలని ఇందాక చెప్పారు? దీవించబడాలి. వారు దేవుల్లో బహుగా ఫలించి వారి కుటుంబం దేవుళ్ళు స్థిరంగా 2 కుటుంబాలకి ఆదర్శనీయం ఉండాలని మనసులో దీవించారు. వివాహమైన వారు ప్రభు బలం తీసుకునేవాళ్ళు కుడి చాపలు, మిగతా చాపకూడదు. వివాహమైన వారు ప్రభు బలంలో చేసేవాళ్ళు కుడి వైపు చాపండి. మనుషుల దయందరూ దేవుని దయందరూ బిడ్డలేమవ్వాలి, వర్ధిల్లాలి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ మహానుచితమైన కృపను బట్టి ఈ సమయంలో రాజీవ్ కుమార్, సులమి అనే వీరిద్దరు చేసిన వడంబడిక, చేసినటువంటి ప్రమాణము, చేసినటువంటి నిబంధనను బట్టి ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామన వీరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం. నీవు జతపరిచిన వీరిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. ఇవి మొదలుకొని ఈ బిడలకు నీ తోడు, నీ నీడ, నీ దయ, నీ కరుణ, నీ కటాక్షం, నీ ప్రసన్నత, అభిషేకం, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆనందం ఈ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. అంధకార దురాత్మ చీకటి శక్తులు లయమైపోవునుగాక. దుష్టుడు పని చేయకుండా యేసు నామమున నీ అగ్ని చేత వాడు కాలిపోవునుగాక. ఈ 2 కుటుంబాల మధ్య ఈ బిడ్డలు ఆదర్శనీయంగా ఉందురుగాక. వీరి కుటుంబం నీలో బహుగా ఎదుగునుగాక. ఇలాగూ దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చోండి, మీరు అలాగే ఉండండి.